చెవిలో నుంచి చీము కారుతుంది అంటే చెవిలో కర్ణబేరులో రంధ్రం ఉంది అని మనం అనుకోవాలి. రంధ్రం ఉన్నప్పుడు నీటితో కడిగినట్టయితే చీము బయటికి వెళ్ళిపోయి చెవిలో ఒక రకమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. కానీ ఈ బయట నుంచి కడిగేటప్పుడు వాడిన నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా రంధ్రం ద్వారా మధ్య చెవులకు వెళ్ళినప్పుడు ఇంకో కొత్త ఇన్ఫెక్షన్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుచేత చెవిలో రంధ్రం ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చెవి లోపలికి వాటర్ వెళ్లకుండా, నీరు వెళ్లకుండా చూసుకోవాలి. స్నానం చేస్తున్నప్పుడు చెవిలో దూది పెట్టుకోవాలి. ఆ దూదికి రెండు వైపులా పెట్రోలియం జెల్లీ లేదా వ్యాజ్లిన్ రాసినట్టయితే నీరు లోపలికి వెళ్లకుండా ఉంటుంది, దూది తడవకుండా ఉంటుంది. చెవి లోపలికి నీరు వెళ్లకుండా ఉంటే చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ రాకుండా కన్నం పడిన 3 నెలల పాటు మనం మెయింటైన్ చేయగలిగితే 100% రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయి. అంచేత ఆపరేషన్ లేకుండా కర్ణబేరులో పడిన రంధ్రం బాగైనట్టయితే అది మనకి చాలా మంచిది.